వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కేసీఆర్ తనయ కవిత, కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఎడాపెడా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు కూడా, చిన్న చితక నేతలు కూడా కవితను టార్గెట్ చేశారు. ఇవన్నీ మనం మీడియాలో చూస్తున్నాం. కానీ సడన్గా బీఆర్ఎస్ నుంచి కవితపై అటాక్ మందగించింది, ఆగిపోయింది. ఎందుకు ఇలా? బీఆర్ఎస్ నేతలు కవితకు ఎందుకు కౌంటర్లు ఇవ్వట్లేదంటే కేసీఆరే కారణమట. కేసీఆర్ కవితపై ఎలాంటి విమర్శలు చేయొద్దని పార్టీ శ్రేణులకు చాలా స్పష్టంగా చెప్పేశారట. అధికారికంగా బయటికి రాకున్నా పార్టీ పరంగా వస్తున్న లీకులేవి. ఎందుకు కేసీఆర్ తరపు నుంచి ఇలాంటి ఆదేశాలు వచ్చాయి? బీఆర్ఎస్ కేసీఆర్ ఆదేశాలను పాటించి సైలెంట్ అయిపోయిందా? అసలు ఏం జరుగుతుందంటే మున్సిపల్ రణం, మున్సిపల్ ఎన్నికల్లో కవిత కూడా రంగంలో ఉండబోతోంది. వేరే పార్టీతో పొత్తులో కవిత కూడా యాక్టివ్గానే ఉంది. కవిత పార్టీ పోటీ చేస్తుందా? ఎంతమంది గెలుస్తారు? అసలు పరిస్థితి ఏంటి? ఇవన్నీ పక్కన పెడితే కవిత అనే ఒక అంశం మున్సిపల్ ఎన్నికల్లో నెగటివ్ ప్రభావం చూపిస్తుందా అన్న భయం ఇప్పుడు బీఆర్ఎస్కు పట్టుకుంది. అవును, కవిత కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలను పేరున టార్గెట్ చేసి ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అనేక సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు. మరి కవిత ప్రెస్ మీట్లు కానీ, ఆమె పర్యటనలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? ఇప్పుడు బీఆర్ఎస్కు ఇదే భయం పట్టుకుంది. కవితకు ఎంత కాదన్నా జనాదరణ లభిస్తోంది. బీఆర్ఎస్ నేతలంతా కాకున్నా బీఆర్ఎస్ను ఓడించే సత్తా కవితకుందని బీఆర్ఎస్ నేతలే విశ్లేషిస్తున్నారు. ఎక్కడెక్కడ కవిత ప్రచారం చేస్తుంది ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో? కవిత ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? ఇవన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ ఒక అంచనాలకు, చర్చోపచర్చలకు దారితీస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఇది చర్చ జరుగుతోంది. మరి కవిత బీఆర్ఎస్ పార్టీని ఓడించే స్థాయిలో ఉందా? కవిత పార్టీ గెలవకపోవచ్చు, ఖచ్చితంగా ఇప్పుడైతే ఆ పార్టీకి అంత ఊపు లేకపోవచ్చు, పార్టీ అంత యాక్టివ్గా లేకపోవచ్చు. కానీ కవిత చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా ఓటర్లపై ప్రభావం చూపిస్తాయని బీఆర్ఎస్ నేతలే అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కవిత కారణంగా అనేక చోట్ల ఓడిపోయే పరిస్థితి ఉందని కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మరి కవిత నిజంగానే బీఆర్ఎస్ను ఓడిస్తుందా? కవిత ప్రభావం చూపిస్తే అది కాంగ్రెస్కు లాభమా లేక బీజేపీకి లాభమా? ప్రస్తుతానికి కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు ఏ పార్టీకి లాభ నష్టాలు ఎలా ఉన్నా బీఆర్ఎస్కు మాత్రం నష్టం కలిగే అవకాశాలే ఎక్కువ. ఇది సాక్షాత్తు బీఆర్ఎస్ నేతలే అంటున్నారు.